అండ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండవ ముంబైగా పేరొందే కర్నూలు జిల్లా ఆదోని ప్రజల చిరకాల కోరిక 2,50,000 పైగా జనాభా ఉన్న ఆదోని పట్టణం ట్రాఫిక్ అనే పద్మవ్యూహంలో చిక్కుకొని గత 15 సంవత్సరాలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆదోనిలో ముఖ్యంగా ట్రాఫిక్ స్టేషన్ వచ్చి 22 సంవత్సరాలు అయినా కూడా ఆదోనిలో ట్రాఫిక్ సమస్య ఇంతవరకు తీరడం లేదు. దీంతో ఆదోని ట్రాఫిక్ నియంత్రణకై అప్పటి ప్రభుత్వం 2023 జనవరిలో బైపాస్ అంటే 167వ జాతీయ రహదారి అనుసంధానం చేపట్టారు. అయితే ఈ రహదారి ఆదోని పెద్ద ప్రాజెక్ట్. ఇది 241 కోట్ల వ్యయంతో 7.9 కిలోమీటర్ల విస్తీర్ణంతో 40 అడుగులు సుమారుగా వెడల్పుతో ఈ బైపాస్ అనేది పనులు ప్రారంభించారు. అయితే అప్పటి వైఎస్ఆర్పి ప్రభుత్వంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, అప్పటి సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు 2023 జనవరి 4న మన ఎమ్మిగనూరు బైపాస్ రోడ్లో ఉన్నటువంటి 41 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నెట్టకల్ క్రాస్ నుండి ఈ బైపాస్ ప్రారంభమై ఆదోని ఆలూరు రోడ్లో ఉన్నటువంటి తిక్క లక్ష్మమ్మ మహాయోగి లక్ష్మమ్మ ఆర్చ్ ముందుకు కొనసాగుతూ ఆలూరు రహదారికి ఈ రోడ్ అనేది అనుసంధానం అవుతుంది. అయితే ఇక్కడ ఈ బైపాస్ నిర్మాణం అనేది రోడ్ అనేది రైల్వే బ్రిడ్జి అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే రైల్వే బ్రిడ్జి రావాలి, అక్కడ అండర్ పాస్, ట్రాఫిక్ నియంత్రణ లేకుండా, రోడ్డుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ జాతీయ 167వ రహదారి అనేది నిర్మాణం చేపట్టారు. అయితే ప్రస్తుతం 60% పైగా పనులు పూర్తయ్యాయి. ఇది ఒక కంపెనీ 2 ఏళ్ల వ్యయంతో ఈ 2 సంవత్సరాల ముగింపు కాలంలోనే ఈ బైపాస్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పి పనులు చేపట్టారు. ఇప్పటికే 60% పనులు అయితే పూర్తయ్యాయి. ఆదోని ప్రజల చిరకాలిక కోరిక, రైతుల 50 ఎకరాల పైగా ఈ 167వ జాతీయ రహదారి బైపాస్ అనేది 50 ఎకరాల రైతులు కూడా వాళ్ళు త్యాగం చేశారు. ఎన్నో కోట్ల విలువ ఉన్నా కూడా భూములు కూడా మన ఆదోని ట్రాఫిక్ సమస్య తీరుతుందని చెప్పి ఆ రైతులు కూడా వాళ్ళ వ్యవసాయ భూములు కూడా త్యాగం చేసిన బైపాస్ ఇదనమాట. అయితే మన ఆదోని పట్టణంలో నిత్యం ఎప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. అయితే ఆదోనిలో ప్రధానంగా 22 కూడలు ఉన్నాయి. భీమాస్ కానీ, తిమ్మారెడ్డి బస్టాండ్ కానీ, బసవేశ్వర సర్కిల్ కానీ, అట్టా ఆర్ట్స్ కాలేజ్ మన ఆదోనిలో 22 ప్రధాన కూడలు ఉన్నాయి. నిత్యం ఎంఎం రోడ్ కాలనీ ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. పదుల సంఖ్యలో నెలకి 5-6 ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ జాతీయ రహదారి పూర్తయితేనే అది ట్రాఫిక్ నియంత్రణ, ఎంతోమంది ప్రజలు ప్రాణాలు నిలబెడతారని చెప్పి ఈ జాతీయ రహదారి బైపాస్ అనేది ఆదోనిలో ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పటికి మన ఆదోని తిరిగి పుంజుకుంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా నయమవుతాయని చెప్పి ఈ బైపాస్ నిర్మాణాన్ని చేపట్టారు. ముఖ్యంగా మన గత 10 సంవత్సరాలను చూసుకుంటే ఆదోనిలో చాలా ప్రమాదాలు జరిగాయి. కొన్ని ట్రాఫిక్ రిద్దా జరిగాయి, కొన్ని అక్కడక్కడ ప్రధాన కూడలిలో కూడా, ప్రధాన రహదారిలో కూడా స్పీడ్ బ్రేకర్ లేకపోవడం, ట్రాఫిక్ పోలీసు నియంత్రణ లేకపోవడం, అంటే వారు స్టాఫ్ లేకపోవడం, సిబ్బంది లేకపోవడం కొరత కారణంగా కొన్ని ట్రాఫిక్ నియంత్రణ నిబంధనలు పాటించకపోవడం. అదేవిధంగా ఆదోని పట్టణంలో ప్రధానంగా ఒకే రోడ్లోనే, ప్రధాన ఎంఎం రోడ్లోనే లారీలు, పెద్ద భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, నిత్యం ఇప్పుడు స్కూటర్లు పెరిగిపోయాయి అన్నమాట. ఇందుకు ప్రధాన కారణం ప్రమాదాలు జరగడం. ఈ బైపాస్ వల్ల పూర్తయితే మహా అయితే ఇంకొక 1 ఇయర్ లోపల పూర్తిగా ఇప్పుడు మేము బైపాస్ మొత్తం నెట్టకల్ క్రాస్ నుంచి ఆలూరుకు అనుసంధానమయ్యే మొత్తం రోడ్డు నిర్మాణ పనులు 60% పూర్తయి అక్కడి నుంచి ఏకంగా 7.9 కిలోమీటర్ల వరకు మేము వీడియో తీసాం. ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడొచ్చు. ఒక్క క్లిప్పింగ్ కూడా మిస్ చేయలేదు. అక్కడక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొన్ని సైడు వాల్స్ సైడు అంతా కాంపౌండింగ్ జరుగుతుంది. మొత్తం A to Z పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఈ జాతీయ 167వ బైపాస్, ఈ అనుసంధానమైన ఈ బైపాస్ పూర్తయితే మన ఆదోని ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం.
హే గైస్, ఈ రెస్టారెంట్ లో ఒకటి కాదు 2 కాదు 12 వెరైటీస్ ఆఫ్ బిర్యానీ దొరుకుతాయి. ఈ రెస్టారెంట్ పేరు ఊరని వీడియోలో చెప్తా, వీడియో స్కిప్ కాకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి. రండి మన ఆదోని ప్రజలారా, ఈ రెస్టారెంట్ అంబియన్స్ మొత్తం వేరే లెవెల్ ఉంది అనుకోండి. చిన్న పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఇంకా ఫుడ్ అయితే మేము తిన్న ప్రతి ఐటమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్లేట్ లో బిర్యానీ వేస్తుంటే నోరు ఊరుతుంది. ఆ చికెన్ బిర్యానీలో ముక్కలు, ఆ చిట్టి ముత్తల రైస్ పలావు, ఆ రాయలసీమ చికెన్ అయితే అబ్బబ్బబ్బబ్బా వేరే లెవెల్ ఉన్నాయనుకోండి. మస్ట్ ట్రై ఐటమ్స్ అన్ని కింద క్యాప్షన్ లో పెడతామమ్మా, టెన్షన్ ఏం తీసుకోవద్దు. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఆదోని బైపాస్ లో బసవేశ్వర సర్కిల్ దగ్గరలో ఉంది. వీళ్ళ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని కింద క్యాప్షన్ లో పెడతామమ్మా. ఆదోన్లో ఉండే ప్రజలందరూ తృప్తిగా భోజనం చేయాలంటే ఈ తృప్తి భోజనశాలకి వెళ్ళొచ్చు. మామ అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వీళ్ళ దగ్గర మంచి చికెన్ అండ్ మటన్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి మామ. ఈ రెస్టారెంట్ లో వెజ్ ఐటమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ మామ.